గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఒక కొత్త ఓఎస్ చూపిస్తున్నాను. ఇట్స్ అన్ ఫెడోరా లినక్స్ పాపులర్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది డిజైన్డ్ లైక్ సెక్యూర్ జనరల్ పర్పస్కి అండ్ డెవలప్డ్ ఎవ్రీ 6 to 8 months. ఫెడోరా అప్స్ట్రీమ్ డిస్ట్రో లైక్ మీనింగ్ అదర్ లినక్స్ ఓఎస్ఎస్ యూజ్ ఇట్ యాజ్ ఎ ఫౌండేషన్. And Fedora is a free and open source OS platform for hardware, clouds and containers. ఇది based on Linux OS kernel architecture. And Fedora Linux user friendly ఇది and perform a task easily and efficiently with minimal friction. సో ఒకసారి ఇది డౌన్లోడ్ చేసి చూద్దాము ఎలా ఉంది. సో జస్ట్ మనం ఇప్పుడు ఒకటి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి అందులో డౌన్లోడ్ చేసుకుందాము. ఫెడోరా అని టైప్ చేయండి. గూగుల్ క్రోమ్ ఆర్ బ్రౌజర్, ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేసి ఫెడోరా అని టైప్ చేయండి. ఇది ఓపెన్ అయిపోయింది. ఇట్స్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని వచ్చింది కదా డీటెయిల్స్. సో ఇక్కడ చూడండి, లినక్స్ డెస్క్టాప్ కమ్యూనిటీ సర్వర్ ఓఎస్ సాలిడ్ ఎడ్జ్ ఫౌండేషన్ లైక్ డీటెయిల్స్. సో నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి రుఫూస్ అని టైప్ చేయండి. బూటబుల్ చేయాలి కదా పెన్ డ్రైవ్ని. సో RUFUS అని టైప్ చేసి ఎంటర్ ఇచ్చినట్టయితే ఇలా స్క్రీన్ అపియర్ అవుతుంది. అండ్ కింద చూడండి, రుఫూస్ 4.3 EXE స్టాండర్డ్ విండోస్ x64 పైన క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినాక 1.4 MB నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అండ్ నౌ రుఫూస్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఈ ఫెడోరా ISO ఇమేజ్ ఉంది కదా, అది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి దాంట్లో. ఆర్ లైక్ సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది మనకి, సెలెక్ట్ అన్న చేసుకోవచ్చు, లేదంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి బూటింగ్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ చూడండి, నా 16 GB పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేశాను. అండ్ డిస్క్ ISO ఇమేజ్ సెలెక్ట్ ఉంది కదా, సెలెక్ట్ పైన క్లిక్ చేసి కూడా మనము ISO ఇమేజ్ ఏదైతే మనం బూటింగ్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. అండ్ తర్వాత స్టేటస్ రెడీ క్లిక్ చేసినట్టయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత కంప్లీట్ అయిపోయాక మనము సిస్టమ్ రీస్టార్ట్ చేయాలి. అండ్ సిస్టమ్ రీస్టార్ట్ చేసినాక ఇలా వస్తుంది మనకి. అండ్ బూటింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. బిఫోర్ దట్ నేను ఒక్కసారి జస్ట్ అది స్టార్ట్ అయిపోయాక ఎలా ఉంటుంది స్క్రీన్ ఏంటి అన్నది చూపిస్తాను. అండ్ ఈవెన్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఒకసారి బూటింగ్ కంప్లీట్ అయిపోయాక ఫస్ట్ చూద్దాము. చూడండి, ఇది స్క్రీన్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక ఇలా స్క్రీన్ వస్తుంది, వెల్కమ్ టు ఫెడోరా అని. సో మనకి ఒకసారి నేను చూపిస్తాను వాట్ ఆర్ ద యాప్స్ సెట్టింగ్స్ అండ్ ఆల్ నేను ఒకసారి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ నేను ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇందులో. బిఫోర్ దట్ నేను ఇందులో ఉన్న ఫీచర్స్ చూపిస్తున్నాను ఇప్పుడు. సో యాప్స్ ఇవి కాంటాక్ట్, వెదర్, క్లాక్, ఫెడోరా, మ్యాప్స్, ఆఫీస్, వీడియో, క్యాలిక్యులేటర్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇందులో. యూజర్ ఫ్రెండ్లీ. సో కేబుల్, అన్ప్లగ్డ్, బ్లూటూత్, అపిరెన్స్, నోటిఫికేషన్, సర్చ్, మల్టీ టాస్కింగ్, యాప్స్, ప్రైవసీ, ఆన్లైన్ అకౌంట్, షేరింగ్, సౌండ్, పవర్ అన్నీ ఉన్నాయి. డెస్క్టాప్ ఐకాన్ చేంజ్ చేసుకోవడానికి, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. చూడొచ్చు మీరు ఇక్కడ. నోటిఫికేషన్స్ చూడండి,
ఇక్కడ డేట్, టైమ్, లొకేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి అన్నది, కెపాసిటీ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. యాప్స్లో చూడండి, లైక్ మనకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. టర్మినల్ ఉంది అండ్ యూటిలిటీస్లో ఇవి ఆప్షన్స్ ఉన్నాయి. క్యాలిక్యులేటర్ చూడండి, జస్ట్ నేను స్క్రోల్ అటు ఇటు చేసి చూపిస్తున్నాను. అండ్ అండ్ ఇక్కడ చూడండి, ఫెడోరా మీడియా రైటర్ ఉంది. సో డౌన్లోడ్ ఆటోమేటికల్లీ ఉంది. ఐఎస్ఓ ఇమేజ్ నా పెన్ డ్రైవ్ ఇక్కడ చూపిస్తుంది 16 GB. బాక్సెస్, టర్మినల్, రిథమ్, హాక్స్, హెల్ప్, సాఫ్ట్వేర్ చేయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇందులో. సో నాకు పర్సనల్గా అయితే నేను ప్రైమోఎస్ తర్వాత నాకు ఇది బాగా అనిపించింది. చాలా బాగుంది, ఫీచర్స్ అండ్ ఆల్ అన్నీ బాగున్నాయి. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపిస్తున్నా నేను. వెల్కమ్ టు ఫెడోరా ఇంగ్లీష్ ఇండియా లాంగ్వేజ్. ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో పెద్ద పని ఏముండదు, జస్ట్ లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నా నేను. అండ్ కీబోర్డ్ లేఅవుట్ ఇంగ్లీష్ ఇండియా విత్ రూపీ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో అది స్టోరేజ్ కాన్ఫిగరేషన్ అండ్ ఆల్ అది చెక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ లోడ్ చేయాలి అన్నది. అండ్ ఎన్క్రిప్ట్ మై డేటా ఆటోమేటిక్. ఇది ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలేషన్. సో నేనేం చేశానంటే బిఫోర్ నేను ఫీచర్స్, యాప్స్ అండ్ ఆల్ నేను బిఫోర్ చూపించాను. ఇప్పుడు నేను ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాను. సో ఇన్స్టాలేషన్లో పెద్దగా మనకి ఏం వర్క్ ఉండదు, జస్ట్ మన కీబోర్డ్ లేఅవుట్, మనకి ఎలాంటి లాంగ్వేజ్ ఏంటి అన్నది చిన్న చిన్న ప్రాసెస్ ఒకటి చూసుకుంటే మనకి ఫినిష్ అయిపోతుంది. సో ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ నాకు కొంచెం టైం తీసుకుంటుంది. సో కంప్లీట్ అయిపోయింది, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఫెడోరా కంప్లీట్ అయిపోయింది అది. సో మీకు ఇది నచ్చినట్టయితే ఒకసారి డౌన్లోడ్ చేసి చూసుకోండి, మీకు కూడా నచ్చుతుంది. సో నచ్చినట్టయితే నా వీడియోకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.